ఎన్నికలప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నటువంటి పాయింట్తో ఎలక్షన్స్ కొన్నిసార్లు వెళ్తారు, సొంత ఎజెండాతో కొంతసార్లు వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సొంత ఎజెండాతో వెళ్తోంది, జనసేన మద్దతు ఇస్తోంది. వాళ్ళ షణ్ముఖ వ్యూహం ఇందులో లేదు. అందువల్లనే ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రాం ఒకటే ఉంది, అది రాసుకోని కామన్ మినిమం ప్రోగ్రాం. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి నచ్చరు, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి నచ్చరు. కాబట్టి ఈ ఇద్దరూ కూడా జగన్ని గద్దె దించడం అన్నటువంటి కామన్ మినిమం ప్రోగ్రాం కోసం అని చెప్పి షణ్ముఖ వ్యూహాన్ని పక్కన పెట్టేసింది ఇటు పక్కన జనసేన. అదే సందర్భంలో సూపర్ 6 పథకాలతో ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. రాబోయేటువంటి రోజులలో జరగబోయేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ఎజెండాతోనే ముందుకు వెళ్తుంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా అదే కాన్సెప్ట్తోనే వెళ్ళబోతుంది. ఎవరికి వాళ్ళు సొంత మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు, అవి పనికిరావు. ఎందుకంటే ప్రభుత్వం తెలుగుదేశం అయినప్పుడు వీళ్ళ మేనిఫెస్టోని అందులో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, సాధ్యంగా. అందులో ఇప్పటికే సూపర్ 6 అనౌన్స్ చేశారు, బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ ట్రూట్లో వెళ్తుంది తప్పించి మరొక అవకాశం ఉండదు. ఓవరాల్గా అయితే జగన్ని గద్దె దించడం అనేటువంటి కామన్ ఎజెండాతోనే ముందుకు వెళ్ళబోతున్నారు.